యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనము. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. అయితే నా వైపు చూడండి, ఈ వాగ్దానంలో ధైర్యము వహించుడి అని దేవుడు అంటున్నాడు. ధైర్యము అని అంటే ఎన్నో విషయాల్లో అధైర్యపడిపోతూ ఉంటాం, కానీ నీవు నమ్ముకున్న దేవుడు అసాధ్యమైన వాడైతే కాదు. ఎందుకనంటే ఆకాశము ఆయన యొక్క సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? శూన్యంలో సమస్తాన్ని సృష్టించిన దేవుడు నీ యొక్క జీవితంలో ఆకాశమే ఆయనకు సింహాసనంగా ఉన్నదంటే ఆకాశంలో దాటుకొని ఈ భూమి మీద ఉన్న నీవు రూపంలో నిన్ను నిర్మించుకున్నాడు. కాబట్టి దేవుడు నువ్వంటే చాలా ఇష్టం బిడ్డ. కాబట్టి నీ జీవితాన్ని ఆయన ఊరికే విడిచిపెట్టేవాడు కాదు. నీకంటే గొప్ప ప్రణాళిక ఆయన దగ్గర ఉన్నది. ఆమేన్. కాబట్టి నీ జీవితం గురించి, నీ ఫ్యూచర్ గురించి అంతగా టెన్షన్ పడిపోవద్దు. ఆయన చేతుల్లో నీ జీవితాన్ని పెట్టు. చాలా చక్కగా ఆయన నీ జీవితాన్ని ప్రయాణింపచేస్తాడు. ఎందుకనంటే మనం చాలా వెహికల్స్లో వెళ్తుంటాం, బస్సెస్లో, ట్రైన్లో, లేదంటే ఫ్లైట్లో, దేంట్లో వెళ్ళినా కూడా ఆ వ్యక్తి ఎవరో తెలియకపోయినా చాలా నెమ్మదిగా కూర్చుంటాము. ఎందుకనంటే ఇతను నేను అనుకున్న డెస్టినేషన్కి నన్ను చేర్చగలడు అని. అదేవిధంగా మరి ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, ఈ సృష్టిని మొత్తం చేసిన క్రియేటరే నిన్ను తన రూపంలో నిర్మించుకున్నాడు కదా. నిన్ను ఊరికే విడిచిపెడతాడా? నీ డెస్టినేషన్కి మించిన డెస్టినేషన్ ఆయన ఊహించున్నాడు ఆల్రెడీ. ఆమేన్. ఈ భూమిని ఆయన సృజించక మునిపే ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి ది బెస్ట్ నీకు దయచేస్తాడు. కాబట్టి ఆయన కొరకు నువ్వు వెయిట్ చేసి ఉంచు. ఎందుకనంటే ఆయన నీతో కూడా ఉన్నాడని నీకు ఈరోజు సెలవిస్తున్నాడు. అందరిలాగా ఊరికనే విడిచిపెట్టే వ్యక్తి కాదు మన దేవుడు. ఆయన మాట ఇస్తే నెరవేర్చగలిగిన సమర్థుడు. ఆయన నీతో పాటు ఉన్నాడు. ధైర్యంతో ఈ పనిని ఏదైతే మీరు ఈరోజు ప్రారంభించాలనుకుంటున్నారో దాన్ని ప్రారంభించండి. యేసయ్య మీతో కూడా ఉన్నాడు. ఆ బైబిల్ చదివి మీ రోజును ప్రారంభించు. ఈ కొద్ది వాక్యాలు దేవుడు నీ నా నిమిత్తం దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.